ఈరోజు శుక్రవారం కదా, సీఎం సార్ పబ్లిక్ తోటి మాట్లాడతారు అంటే పబ్లిక్ అంత మొత్తం ఆడికించి షూర్ చేసి ఓడదాకా సొమ్మజగూడ చౌరస్తా దాటి ఇంకా అవతలకి పంజగుట్ట చౌరస్తా దాకా ఇట్లా పబ్లిక్ లైన్లు నిలబడ్డారు. ఇంకా వచ్చేటోళ్ళు అగో ఆటోలలో దిగుతూనే ఉన్నారు. వీళ్ళంతా ఏడికేంచి వచ్చిండ్రు, ఏం కష్టం ఉంటే గింతగానం పెద్ద లైన్ కట్టిండ్రు అని అరుచుకుందామని వచ్చిన పోలీసు ఏమో మస్తు బందోబస్తే బాగానే గట్టిగా చాలా మంది వచ్చి నిలబడ్డారు. ఇటు ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు, అటు మగ పోలీసు వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ అంతా ఎక్కడెక్కడికించి వచ్చిండ్రు ఏమో. పొద్దుగల నీకు చల్లగా సాలి పెడుతున్నది. మస్తు పబ్లిక్ ఉన్నారు, మంచిగా లైన్లు నిలబడ్డారు. ఏడికెంచి వచ్చినావు చెల్లె? నేను బడంగపేట నుంచి వచ్చానండి. బడంగపేట అంటే ఏ జిల్లా అవుతుంది అది? ఇది రంగారెడ్డి కిందికి వస్తుంది అనుకుంటా. బాలాపూర్ లడ్డాబాల్పూర్ నుంచి వచ్చిన. ఏం కష్టం వచ్చిందని? ఇల్లు లేదు మాకు, 25-30 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు లేదు, ఏది లేదు మాకు. కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాం మేము. అందుకనే సార్కు అప్లికేషన్ పెడదాం ఇల్లు గురించి అనేసి వచ్చినాం మేము. ఇక అంత దూరం నుంచి అప్లైలు చేసినాము కానీ ఒక్కటి కూడా రాలేదు మాకు. నా పెళ్ళైనప్పటి నుంచి తిరుగుతున్నా, కాగితాలు పట్టుకొని ఆన్లైన్లల్లో తిరుగుతూనే ఉన్నా కానీ ఇప్పటి వరకు రాలేదు మాకు, అసలు ఇల్లే రాలేదు. అమ్మ మీకు అందరికీ నమస్కారం. నా కొడుకు సీఎం సార్ రేవంత్ రెడ్డి మీద పాట పడిను. నా కొడుకు కళ్ళు కనబడే వికాస్. అయితే మేడము మేము ఇక్కడ సారు మాకు సీఎం అయినాక మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే హెల్ప్ చేస్తా అని చెప్పిండు. సార్ పిలిస్తేనే వచ్చినామమ్మ. మాది నిజామాబాదు, గాంధారి నుంచి దూరం నుంచే వచ్చినామమ్మ. అయితే ఇన్ని రోజులు మేము 4 సార్లు వచ్చినాం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మా గేట్ నుంచే నూకేసిండ్రు. మా ఆయన ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉంది, అందుకని వస్తే అమ్మ మాకు గేట్ నుంచే నూకిండ్రు. ఇప్పుడు మొన్న వస్తే సార్ వాళ్ళు మళ్ళీ రండి అని చెప్తేనే వచ్చినామమ్మ. రేవంత్ రెడ్డి సార్ వస్తే రేవంత్ రెడ్డి సార్ మీద నా కొడుకు పాట పాడిండు. అక్క తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నా అక్క. ఇలా మా అన్న వచ్చిండు, మా ఆశలు చిగురించినాయి అక్క. గద్వాల నుంచి వస్తున్నాం అక్క, గద్వాల జిల్లా నుంచి వస్తున్నా అక్క. నేను జూనియర్ లెక్చరర్ అక్క. కళాశాల మమ్మల్ని జాబులు తీసేస్తారంట అక్క. పర్మనెంట్ లేదేం లేదు, సగం పని చేయించుకొని అవుట్ సోర్సింగ్ అని చెప్పి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అక్క. మా భవిష్యత్ అంతా రోడ్ల మీద పడుతుంది అక్క. అక్క అన్న వచ్చిండు, మా ఆశలు చిగురించినాయి. అన్నంతో మాట్లాడుకొని పోదాం అనుకుని వచ్చినాం అక్క. మా జాబులు మా కుటుంబాలను కాపాడుకొని వచ్చినాం. ఎవరు పట్టించుకోలేదక్క. మంత్రి ఉన్నాడు శ్రీనివాస్ గౌడ్ సార్ని 100 సార్లు అడిగినాం అక్క, కాలు మొక్కినాము. నిరంజన్ రెడ్డి సార్నేమో మా ఇక మొత్తం అమాలి పని చేసుకొని బతకండి అని అన్నాడు అక్క. మా భవిష్యత్ అంతా ఆగమైంది. ఇప్పుడు ఓపెన్ చేసిండు కాబట్టి పాలన పోయి ప్రజల పాలన వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా వచ్చి ఉండేది కాదు. అక్కడ నుంచి నూకి పడేసేటోళ్ళు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇన్ని సమస్యలు కనిపిస్తున్నాయి అంటే ఇంకెన్ని సమస్యలు ఉన్నాయో ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. రాగ రాజశేఖర రెడ్డి పాలన లాగా ఈ సమస్యలన్నీ ముగించబోతున్నాయి. నేను మధుర కాన్స్టిట్యున్సీ, బట్టి గారి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన నేను.